మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపై బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేసేశారు. రాజీనామా లేఖను గవర్నర్ రాధాకృష్ణకు ఆయన అందజేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఏక్నాథ్ షిండే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు మహారాష్ట్రకు కొత్త సీఎం ఎవరు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్లో ఒకరు సీఎంగా ఎంపిక కాబోతున్నారు. ఇక మహారాష్ట్రలో సీఎం పదవికి ఇవాళ షిండే రాజీనామా చేస్తారు. ఇక కొత్త సీఎం వచ్చేంత వరకు ఇటు ఆపద్ధర్మ సీఎంగా ఆయన కొనసాగబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఆపద్ధర్మ సీఎంగా షిండే కంటిన్యూ అయినా నెక్స్ట్ సీఎం ఎవరు అనే క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్ అయితే దొరకలేదు అని చెప్పుకోవాలి. అసలు అప్డేట్స్ ఏంటి, ఎప్పటి వరకు వాళ్ళ నెక్స్ట్ సీఎం ఎవరు అనే దానిపై ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? రైట్ సటాజ్, ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న ఏక్నాథ్ షిండే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్లో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణకు తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంలో ఏక్నాథ్ షిండేతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్, మరోవైపు అజిత్ పవార్, వీరిద్దరు కూడా ఏక్నాథ్ షిండేతో పాటు రాధాకృష్ణను కలిశారు. అంటే వారు కూడా ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ రాజీనామా చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ షిండేను గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కోరారు. ఇక ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ రోజు నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఈ రోజు ఒకరకు అంటే నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు అనేది ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాజీనామా చేశారు. కానీ ముఖ్యమంత్రి నూతన ముఖ్యమంత్రి ఎవరు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అనే దానిపై మాత్రం ఇంకా పీఠముడి కొనసాగుతున్నది. అధిష్టానం నిర్ణయం మేరకే ఈ నెక్స్ట్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర సీఎం కుర్చీలో ఎవరు కూర్చోబోతున్నారు అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. నిన్న ముగ్గురు కూడా ఇటు ఢిల్లీ వచ్చినప్పటికీ ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై వారు వెనుదిరిగారు. కానీ అధిష్టాన పెద్దలు కలిశారా లేదా అనే దానిపై మాత్రం ఒక క్లారిటీ అనేది లేదు. కానీ ఇక్కడ నిన్న విందు కార్యక్రమంలో పాల్గొని తిరిగి మహారాష్ట్ర చేరుకున్న వీరు ముగ్గురు కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు షిండే రాజీనామా లేఖను అందించారు. ఇక ప్రజెంట్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కొనసాగనున్నారు. ఇక నూతన ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అమిత్ షా, మోడీ ద్వయం ఎవరిని మహారాష్ట్ర సీఎం కుర్చీలో కూర్చోబెడతారు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న మహారాష్ట్రలో సేమ్ రోల్ కంటిన్యూ అవుతుంది. కానీ ఎవరు ముఖ్యమంత్రి పదవి మాత్రం మారుతుంది. కానీ ఉప ముఖ్యమంత్రులు మాత్రం ఇద్దరు ఉంటారు. ఆ ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై మాత్రం పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అజిత్ పవార్ కొన్ని ఇండికేషన్స్ ఇండైరెక్ట్గా ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ను నియమిస్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ షిండేను నియమిస్తే మాత్రం నేను కూడా సీఎం రేసులో ఉంటానంటూ కూడా ఆయన ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేల సమావేశంలో తెలిపినట్టుగా తెలుస్తోంది. అంటే దేవేంద్ర ఫడ్నవీస్కి అజిత్ పవార్ సపోర్ట్ కూడా, మద్దతు కూడా ఉన్నట్లుగా ఈ వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది. కానీ షిండే వర్గం మాత్రం రెండవసారి ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా చేయాలి అనేది షిండే కుమారుడు కానీ షిండే వర్గం కానీ నిన్నటి నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. షిండే కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ అంతర్గతంగా వారి అనుచర వర్గం వద్ద చెప్తున్నప్పటికీ బహిర్గతంగా, బాహాటంగా ఎక్కడ కూడా ఆయన నేనే సీఎం అంటూ ఎక్కడో చెప్పిన దాఖలాలు లేవు. కానీ ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా ఫైనల్గా మహాయుతి కూటమి నేతలు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామంటూ షిండే వర్గం చెప్తోంది. కానీ ఫైనల్గా మోదీ కానీ అమిత్ షా కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరిని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఎన్నుకుంటారు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అంటే మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం నమోదు చేసుకున్నప్పటికీ కూడా ఆ ఆనందోత్సాహంతో అందరిలో ఆనందోత్సాహంలో ఉన్నారు. కానీ ఈ ఉత్కంఠ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి ఎవరు ఉంటారంటూ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్గా అధిష్టానం మాత్రం ఈ రోజు రేపట్లో ఒక క్లియర్గా ఒక సందేశాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే, కంక్లూజన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారంటూ కూడా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ మరలా షిండేని ముఖ్యమంత్రి అవుతారంటూ షిండే వర్గం ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ అజిత్ పవార్ మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉంటే వీరిద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారు. మిగతా రెండు వర్గాలకు మంత్రివర్గంలో కానీ ఇతర పదవుల్లో సముచిత ప్రాధాన్యం ఇస్తామంటూ కూడా ఇప్పటికే బీజేపీ వారందరికీ కొన్ని సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, ముఖ్యమంత్రి పీఠంలో ఎవరు కూర్చుంటారనే దానిపై మాత్రం ఇంకా ఈ రోజు రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అమిత్ షా ద్వయం ఏ నిర్ణయం తీసుకుంటారు, వారిద్దరి మధ్యలో ఎవరున్నారనేది మాత్రం ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉంది. సర్టస్. రైట్, థ్యాంక్ యూ శివ.